గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. హాయ్ మ్యామ్, ఎలా ఉన్నారు? Hi, I'm good. How are you? నేను కూడా చాలా బాగున్నాను. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. మ్యామ్ సింగర్ అయిపోయారు, హోస్ట్ అయిపోయారు, అండ్ మంచి మంచి రియాలిటీ షోస్లో పార్టిసిపేట్ చేస్తున్నారు. సో ఎలా ఉంది సమీర మ్యామ్? చాలా బాగుంది, చాలా సంతోషంగా ఉంది. ఎలా ఉందంటే రకరకాలుగా ఉంది మాస్టర్. యా, ఇట్స్ వెరీ నైస్. ఓ బ్యూటిఫుల్ మెలోడీ సాయి పల్లవి గారిది అండ్ నాగ చైతన్య గారిది అది అందించారు. ఎంతోమంది ఫీమేల్స్ కానీ మెయిల్స్ కానీ అది మీది స్టోరీగా పెట్టుకున్నారు అండ్ అది రీల్స్ కూడా చేశారు. ఒక్కసారి మా అందరి కోసం ఆ బ్యూటిఫుల్ సాంగ్. గాలిలో చిందులో వేసిన జెండాల చిందులు వేసెను నువ్వు వచ్చావని నా ప్రాణం ఒడ్డున నావను చూసిన తీరంలా సందడి చేసెను నిన్నే చూసిన నా లోకం ఇన్నాళ్ళుగా వేచెను కళ్ళు మళ్ళీ నిన్ను చూస్తే చాలు నీకోసం వేచుందే ప్రాణంలా ఈ బుజ్జి తల్లి. థ్యాంక్స్. మ్యామ్ ఇంకోటి ఏంటంటే మీ డాటర్ మాత్రం మీకు మంచి పోటీ వస్తున్నారు మ్యామ్. అది ఎప్పటికీ నాకు పోటీ రాలేదు. ఊరికే జస్ట్ కిడింగ్. బట్ యాక్చువల్లీ నన్ను చూసిన ప్రతి ఒక్కళ్ళు మీ అమ్మాయి బాగుందా, మీ అమ్మాయి బాగుందని, అంటే గుడ్డు పొదిగినప్పుడే కదా కోడికి ఆనందం. సో దాన్ని పోటీగా నేను తీసుకోను, చాలా హ్యాపీ థింగ్గా తీసుకుంటాను. అండ్ హోస్ట్ చేస్తున్నారు సెలబ్రిటీ ఇంటర్వ్యూస్కి అండ్ వాంటెడ్గా సమీరా గారిని అడుగుతున్నారు సెలబ్రిటీస్ అందరూ కూడా. మీ రీల్స్ కానీ మీ ఎక్స్ప్రెషన్స్ కానీ బాగా నచ్చి అని ఎక్కువగా టాక్ వినబడుతుంది. సో ఆ ఫీల్ ఎలా ఉంది? చాలా సంతోషంగా ఉంది. ఐఎమ్ ఆల్వేస్ గ్రేట్ఫుల్ టు గాడ్ ఫర్ దిస్ recognition that I have got. I've been in industry for the past 10 years. సో ఇంత మంచి రికగ్నిషన్ కానీ రెస్పాన్స్ కానీ ఇది వరకు ఒక గాయనిగా నాకు రెస్పాన్స్ అండ్ రికగ్నిషన్ వచ్చింది కానీ ఇంత అద్భుతంగా రాలేదు. సో ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ, ఐఎమ్ గ్లాడ్. అండ్ మ్యామ్ ఇంకోటి ఏంటంటే ఇండియన్ ఐడల్కి హోస్ట్గా కూడా వచ్చారు కదా, అంటే సింగర్ కాస్త హోస్ట్, అది కూడా సింగర్స్ని చేయడం. అండ్ అది ఒక బ్యూటిఫుల్ టీమ్. కార్తీక్ గారు కానివ్వచ్చు అండ్ అలానే తమన్ సార్ కానీ అండ్ సో చాలామంది, గీతా గారు కానీ శ్రీరామ్ చంద్ర గారు అంతా మీ కొలీగ్స్ ఒక రకంగా. సో ఆ ఫీల్ ఎలా ఉంది? చాలా చాలా హ్యాపీగా ఉంది. యాక్చువల్లీ హోస్టింగ్ చేయడం అనేది నాకు చాలా ఇట్స్ వెరీ ఎగ్జైటింగ్ థింగ్. అది ఒక మ్యూజిక్ రియాలిటీ షో ద్వారా హోస్ట్ చేయడం అండ్ అందుట్లోనూ అది ఇండియన్ ఐడల్ అవ్వడం చాలా హ్యాపీగా ఉంది. బికాజ్ నేను యాజ్ లే మ్యాన్ కూడా ఇండియన్ ఐడల్ చాలా రెగ్యులర్గా ఫాలో అయ్యే వ్యక్తిని. అండ్ అందులో వచ్చిన సింగర్స్ కూడా ఇప్పుడు చాలా మంచి పొజిషన్కి వస్తున్నారు. అలాంటి ఒక షోని కో-హోస్ట్ చేయడం అలాంగ్ విత్ శ్రీరామ్ చంద్ర ఈజ్ వెరీ వెరీ హ్యాపీ. గీతక్క కానీ శ్రీరామ్ చంద్ర కానీ వీళ్ళందరూ నాకు ఆల్రెడీ సింగర్స్గా అండ్ కొలీగ్స్గా పరిచయం ఉన్న వాళ్ళే. అండ్ తమన్ గారికి నేను ఆల్రెడీ వర్క్ చేశాను. సో ఇట్ ఫీల్స్ లైక్ ఐఎమ్ కమింగ్ బ్యాక్ హోమ్. మ్యామ్ ఇంకొకటి ఏంటంటే గీతా మాధురి మ్యామ్ కానీ మీరు కానీ కొంచెం లిటిల్ బిట్ సిస్టర్స్లా ఉంటారు అని చెప్పి బయట అంటూ ఉంటారు. అంటే ఫేసెస్ కానీ లేకపోతే ఎక్స్ప్రెషన్స్ కానీ సింగింగ్లో, అంటే ఏదైనా ఒక సిచ్యువేషన్ వచ్చేటప్పుడు ఆ స్మైల్ ఇస్తూ సింగింగ్ దగ్గర కానీ ఇలాంటివి కొంచెం సిమిలర్ ఉంటూ ఉంటాయి అంటారు. సో కాంప్లిమెంట్స్ మీరు తీసుకున్నారా రియల్గా కూడా బయట? చాలా కాంప్లిమెంట్స్. మొన్ననే తన బర్త్డే అయినప్పుడు ఒక పోస్ట్ పెట్టాను, దాంట్లో కూడా అందరూ మీరిద్దరు సిస్టర్సా, మీరిద్దరు ట్విన్సా అని ఇలా అడగడం మొదలుపెట్టారు. వెరీ హ్యాపీ. యాక్చువల్లీ నేను ఇండస్ట్రీలోకి వచ్చిన కొత్తలో కూడా చాలామంది అన్నారు గీతాకి నీకు సిమిలారిటీస్ ఉన్నాయని. ఇట్స్ వెరీ గుడ్ థింగ్. తను చాలా షీఈస్ గార్జియస్ ఫ్రమ్ ఇన్సైడ్ అండ్ అవుట్ సైడ్. సో తనతో పోల్చడం ఇంకా సంతోషంగానే ఉంటుంది. వీఆర్ సిస్టర్స్ ఫ్రమ్ డిఫరెంట్ మదర్స్. సూపర్. అండ్ మీది ఒక్క రీల్ మాత్రం నాకు తెలిసి ప్రతి ఒక్క మ్యారీడ్ ఉమెన్ కూడా చేశారు మ్యామ్. అంటే అది నాకు తెలిసి ది ట్రెండింగ్ అంటే డిజిటల్లో అల్లాడిపోతున్నాడమ్మా. అసలు ఆ థాట్ ఎలా వచ్చింది? ఎప్పుడైనా మీ హస్బెండ్ నిజంగానే అలా బ్యాంకాక్ వెళ్ళారా గోవా అని చెప్పి? అస్సలు మా హస్బెండ్ ఇప్పటిదాకా వెళ్ళలేదండి. పాపం అండి, ఎంత పాపం అంటే. ఆయన ఒక్కసారే వెళ్ళారు, అది నాతో వెళ్ళారు. నేనే షోస్ కోసం ఇంకో 2 సార్లు వెళ్ళాను. సో బేసిక్గా ఆయన వెళ్ళలేదు. బట్ ఈ థాట్ ఎలా అంటే ఏదైనా ఒక విషయాన్ని రివర్స్లో థింక్ చేయడం నాకు అలవాటైంది రీల్స్ ద్వారా. అది రివర్స్లో ఎప్పుడైనా మనం థింక్ చేస్తే అది ఫన్ జనరేట్ చేస్తుంది. సో అందుకని
తను చేసిన తప్పులన్నిటినీ రివర్స్లో మనం మంచిలాగా ప్రొజెక్ట్ చేస్తే అది ఇంకా ఫన్నీగా ఉంటుంది అన్న ఒక ఉద్దేశంతో చేశాను. నేను యాక్చువల్లీ యుఎస్ నుంచి షోస్ చేసుకుని వచ్చి నెక్స్ట్ డే జెట్ లాగ్లో ఉండి ఏం చేయాలో తెలియక టైంపాస్ అవ్వక అర్ధరాత్రి పూట కూర్చుని అసలు ఐ డెంట్ ఈవెన్ వర్క్ ఆన్ దట్ రీల్. ఒక్క 5 minutes ఇలా చేద్దామని ఊరికే టైంపాస్గా అనుకొని చేసిన రీల్ అది అంటే ఒక డిజిటల్ మీడియాలో పెట్టిన ఒక చిన్న రీల్ ఇంత రెస్పాన్స్ని తీసుకొస్తుందని నేను అసలు అనుకోలేదు. సో ఇట్స్ వెరీ హ్యాపీ మూమెంట్. అండ్ ఇంకొక రీల్ December 31st నిజంగా అసలు అది కూడా చించేశారనమాట. అంటే ఆ థాట్ ఎలా వచ్చింది అంటే మమ్మీకి తెలియకుండా ఎవరికి తెలియకుండా మందు ఫ్రెండ్స్ అన్నీ కూడా ఒక ఫ్రెండ్షిప్ వేలో అల్లుకుంటూ, సో అది ఎలా చేయగలిగారు? నేను ఒక సిమిలర్ కాన్సెప్ట్ నేను ఇంకెక్కడో చూశాను అనమాట. సో అప్పటి నుంచి బ్రెయిన్లో నాకు ఉండిపోయింది ఇలాంటిది ఏదైనా చేస్తే బాగుంటుందని. సో అలాగా కూర్చొని గూగుల్ చేసి నేమ్స్ అన్నీ ఇంకా దాన్ని తెలుగులో ఎలా మనం కన్వర్ట్ చేయగలం అని చేశాను. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్ అండ్ నైస్ టాకింగ్ టు యూ. అండ్ మీలోనే మీ పాపని కూడా సాంగ్ కూడా తనే పాడిందంట. పాప మీరు అలాగా సాంగ్ని మధ్యలో లాగేసుకున్నారు తన క్రెడిట్ని. లాక్కోలేదండి, నేనేది లాక్కోలేదు. అది ఇంకా సరిగ్గా ప్రిపేర్ అవ్వాలి అనేది నా ఉద్దేశం. ఏదైనా సరిగ్గా రానప్పుడు మనం పుష్ చేయకూడదు మనుషుల్ని. దానికి సింగింగ్ బాగా వస్తుందో లేదో నేను ఇంకా స్టడీ చేయాలి. అప్పటిదాకా ఏదో పేరు చెప్పేసి వెళ్ళి పాడు అని మనుషుల మీద రుద్దకూడదు దాన్ని. అందుకని దేవరా మూవీలో సాంగ్ పాప పాడిన క్రెడిట్ని మీరు లాగేసుకున్నారు. అవునండి, దేవరాలో మా పాపే పాడింది. నేనే పేరు మార్పించి శిల్పారావు అని రాయిపించాను. ఎందుకు ఈ వయసులోనే ఇంత క్రెడిట్స్ ఎందుకు అని. అది అన్నాలనే వాగుతుందండి టీవీ ఛానల్స్లో. నాకు తమ్ముడు ఉన్నాడు అంటుంది, ఇక మా నాన్న యాక్టర్ అంటుంది. నాకేం అర్థం కావట్లేదు. ప్రాంప్టింగ్లోనేమో నేనేం చెప్పలేదు. సో అవన్నీ ఏం నమ్మకండి, మా పాప చెప్పేవి 100కి 100 అబద్ధాలే మాట్లాడుతున్నది టీవీలోకి వెళ్తే. సో దానికి ఏం తెలీదు, మనుషులు కెమెరా చూసి ఏదో మాట్లాడుతుంది. బట్ ఇట్స్ ఆల్వేస్ ఫన్ టు వాచ్ హర్. చాలా చాలా క్యూట్గా. సో అందరి అభిమానుల తరపు నుంచి కూడా పాపకి లవ్ యూ సో మచ్ చెప్పామని చెప్పండి. డెఫినెట్లీ ఇంటికి వెళ్ళి మీ అందరి తరఫున దానికి బాగా అభిమానాన్ని చూపిస్తాను. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు? మార్నింగ్ తీసుకెళ్ళాడంటే కొట్టి పడేశాడు. ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? ఇది నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. యాజ్ ఆఫ్ నౌ వీఆర్ కంఫర్టబుల్ దిస్ అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరు అంట కదా? నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ అ టైగర్.